వచ్చినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నట్టేనా? ఒకసారి బాగుంటే మరి చేతులు అలా ఊపుతూ హల్లెలూయా చెప్దామా ప్రభువుకి? ఇంకోసారి చెప్దామా గట్టిగా ఊపుతూ అలానే చేతులు? హల్లెలూయా. మన ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. మన వినికిడిలో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలాభివృద్ధి కలుగు చేయునుగాక. నిశ్చయముగా నేను నిన్ను బలపరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను ఏం చెప్తున్నాడు అక్కడ? వాగ్దానం చెప్పండి. నేను నిన్ను బలపరుస్తాను. మీ పక్కవారితో చెప్పండి, యెహోవా మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక. చెప్పండి అందరూ కూడా. ఒకరి చేతిని పట్టుకొని చెప్పండి, యెహోవా నిన్ను బలపరుచునుగాక. యెహోవా నిన్ను బలపరుచునుగాక. మరలా చెప్పండి, నా దేవుడు నిన్ను బలపరుచునుగాక. మన దేవుడు మనల్ని బలపరుచునుగాక. ఈ ఉదయకాల సమయం అందరూ దేవుడు బలముతో నింపునుగాక, అభిషేకముతో నింపునుగాక, కృపతో నింపునుగాక, బలపరుచునుగాక, బలపరుచునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ప్రజలైనటువంటి వారితోటి 14వ అధ్యాయంలో వారికి వచ్చేటువంటి శ్రమను బట్టి, వారికి వచ్చే బాధను బట్టి, వారికి వచ్చే ఇబ్బందిని బట్టి ప్రవచనం ఎత్తి చెప్పాడు ఇర్మియా ప్రవక్త గారు. ఈ 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా వారు శిక్షించబడే సమయంలో దగ్గరగా ముందరని గ్రహించినటువంటి ఇర్మియా గారు చెప్తున్నాడు కదా, మరలా దేవుని వాకు అతని ప్రత్యక్షమైతే తన మాటలు విని దేవుని మాటలు ఆలకిస్తూ ఆలోచించి చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని బలపరుస్తాను. ఏ విషయంలో బలపరచాలి? ఎక్కడుంటే బలపరచబడతాం మనము? ఎలా ఉంటే బలపరచబడగలుగుతాము? బలము ఎందుకు మనకు కలగట్లేదు? మనం ఏ బలము కలిగి ఉన్నాము? మనం కలిగి ఉండవలసింది ఏం బలము? ఏ బలము కలిగి ఉంటే మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడతాయి? ఏ బలము చేత మనం నడిపించబడాలి? ఏ బలము చేత మనం స్థిరపరచబడాలి? ఏ బలం మనల్ని బలపరిస్తే మన జీవిత విధానాన్ని, ఆత్మీయ వ్యక్తిగత అనుభవాలు బలపరచబడతాయో ఈ మధ్యాహ్న సమయం ముందు టూకీగా కొన్ని మాటలను మీతోటి పరిచయం చేస్తాను బైబిల్ నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని నిశ్చయంగా బలపరుస్తాను. మీరు మీ పక్కవారితో చెప్పారు, నా దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాకని. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలకు సెలవిస్తా ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ఒక జనులున్నారు. వారెవరై అంటే మిద్యానీయులు. ఎవరు చెప్పండి అందరూ? ఈ మిద్యానీయులు ఎంత జనం వచ్చారు అంటే, ఎంతమంది వచ్చారు అంటే, వారు ఆ లెక్కకు మిడతల వలె, ఇసుకు రేణువుల వలె మిడతల జనం అంత దిగి, మిడతలు లెక్కేయకుండా ఎలాగుండ్రయో అంత మిడతల దండు వల్ల దిగి ఉన్నారు. వారు ఎక్కడ దిగారు, ఎందుకు దిగారంటే, ఇంకొక జనం ఉన్నారు. వారెవరయ్యంటే దేవుని పేరు పెట్టబడిన, దేవుని స్వకీయ సంపాదన అయిన, దేవుని యొక్క సొమ్మైన ప్రజలు. వారే ఇజ్రాయేల్ ప్రజలని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖితం చేయబడింది. ఈ ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి దేవుని పిల్లలు దేవునిని విడనాడగా, దేవునికి కోపం తెప్పించగా, దేవునికి కోపం రగిలించగా, దేవాది దేవుడు వారిని ఏం చేశాడంటే 7 సంవత్సరాల పాటు ఒక జనానికి అప్పచెప్పబడ్డారు. ఆ జనులు ఎవరయ్యంటే మిద్యానీయులు. ఎవరు చెప్పండి అందరూ? ఈ మిద్యానీయుల చేతికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 7 సంవత్సరాల పాటు అప్పచెప్పబడితే వారు వీరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఎలా బాధ చెందిస్తున్నారు అంటే, వీరు కష్టపడి నాటేసుకుంటా ఉన్నారు, కష్టపడి పైరు ఎత్తుకుంటా ఉన్నారు, పొలాల్లో పంటలు విత్తుతా ఉన్నారు, విత్తనాన్ని విత్తుతా ఉన్నారు, చక్కగా దాన్ని పండిస్తూ ఉన్నారు. రేపు కాకుండా ఎల్లుండు, లేక రేపు ఉదయం వెళ్ళి ఆ పంటను మనం కోసుకుందాము, ఆ గింజలు మన ఇంటికి తెచ్చుకుందామని లోపలకల్లా శత్రు సైన్య సమ్ముఖం వచ్చి ఆ పంట అంతా కూడా వారే చెప్పాలి పంట అంతా వారే కోసుకుంటూ వెళతా ఉన్నారు. వీళ్ళు కష్టపడుతున్నారు కానీ ఫలితం మాత్రం రావట్లేదు, శ్రమిస్తున్నారు కానీ ప్రయోజనం లేదు. 7 సంవత్సరాల పాటు వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మందలు, గేదెలు, గొడ్లు కాస్తూ ఉన్నారు కానీ ఆ మందలను వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తోలుకొని వెళతా ఉన్నారు.
శ్రమ ఒకరిది, ఫలితము ఒకరిది. వీళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో ఇజ్రాయెల్ పరిస్థితి రాను 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 ఆ 7 సంవత్సరాలలోనే ఎలా రాయిబెట్టబడింది బైబిల్ అంటే, హీన స్థితికి ఇజ్రాయేలీయులని మిద్యానీయులు దిగజార్చగా. స్తోత్రం చెప్తారా? హీన స్థితికి వచ్చేసారు. ఇక వాళ్ళ దగ్గర కట్టుకున్న బట్టలు, ఆ తినేటువంటి తిండి కొంచెం గొప్పే తప్ప వాళ్ళ దగ్గర ఏమీ కూడా లేవు. 7 సంవత్సరాలలోనే వారందరూ కూడా హీన స్థితికి దిగజార్చబడ్డారు. తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ వాళ్ళు తినాలన్నా కానీ దొంగచాటుగా గానుగు చాటు కూర్చొని దిగొట్టుకుంటా ఉన్నారు ఆ ధాన్యాన్ని. వారిలో ఒక వ్యక్తి, ఆ ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా కలిసి వారి దేవుడైన యెహోవాకు వారు మొరపెట్టగా, వారందరూ వారి దేవుడికి వారు ప్రార్థన చేయగా, దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే వారి మొరను విన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. వారి మొర విన్న దేవుడు ఏం చేశాడంటే వారిలోనే ఒక ప్రవక్తను లేపాలి, వారిలోనే ఒక వ్యక్తిని లేపి ఆ ఇజ్రాయేల్ ప్రజలు పడుతున్న కష్టం నుంచి వారిని విడుదల కలుగు చేయాలని దేవాది దేవుడు ఏం చేశాడంటే వారిలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సమయం అది. ఆ సమయ సందర్భంలో ఆ వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడంటే అంటే పరిగెత్తాడు. ఆ వ్యక్తి అంత పిరికి వ్యక్తి ఆయన. అమ్మో అయ్యో అంటే వెంటనే తాను పరిగెత్తే పిరికివాడా వ్యక్తి. ఆయన ఎక్కడ కూర్చొని ఏం చేస్తా ఉన్నాడంటే ఒక గానుగు చాటును కూర్చొని తన చేతులను గోధుమ గింజలు ఏం చేస్తా ఉన్నాడు. ఆయన ఒక చిన్న కర్ర ఒకటి తీసుకొని దాన్ని దుల్లు కొడతా ఉన్నాడు. అతడు చూచినప్పుడు అతనికి కన్నులెత్తి చూడగా దేవుని దూత అతనికి కనబడింది. స్తోత్రం చెబుతారా గట్టిగా? కనబడిన దేవుని దూత దేవాదేవుడు అంటారు కదా, తనని పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను నువ్వు బలము తెచ్చుకో. స్తోత్రం చెప్తారా గట్టిగా? అయ్యాయ నన్ను పరాక్రమం కలిగిన వాడిని అయితే నేను ఇక్కడ గానుగు చాటును కూర్చొని, నేను ఇక్కడ దొంగతనంగా కూర్చొని నా శత్రువులు కనపడకుండా నేను ఈ గోధుమలు దొల్లగొట్టుకోవాల్సిన దుస్థితి నాకెందుకు వచ్చింది? నేనే పరాక్రమం కలిగిన వాడినైతే నా ప్రజలు ఇడిపించేవాడిని కదా. నా మాత్రం ఎంతకు శక్తి లేదు కదా, నాకు నేను బలహీనుడు కదా అంటే దేవాతి దేవుడు తనతో చెప్తాడు కదా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను నువ్వు బలము తెచ్చుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన శత్రువుల విషయమై ఏమీ చేయలేని వ్యక్తిగా, శత్రువుల విషయమై తన ప్రజలైన వారు నశించిపోతున్నారు, ఆకలికి ఇబ్బంది పడతా ఉన్నారు, పైర్లు కష్టపడి కోస్తా ఉన్నారు, ఆ పనుల మీద వాళ్ళు ఎత్తుకొని తీసుకుని వెళతా ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాను కూడా తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని, బ్రతుకు జీవుడని తన ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకొని దొంగతనంగా గానుగు చాటును కూర్చొని తన గోధుమలన్నీ కూడా దొల్లగొట్టుకుంటున్న సమయంలో ఆ దేవాతి దేవుడు తనకు కనబడితే, చదవండి ఆ మాటలు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము తిన్న ఒకసారి 14వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు 6:14. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఎవరితో ఈ మాట చెప్తున్నాడు అంటే గిద్యోనుతో చెప్తున్నాడు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించుకొని ఇప్పటికి ఏం కావాలంటే తాను బలహీనమై ఉన్నాడు, తాను బలము లేకుండా ఉన్నాడు. శరీర బలహీనమైతే బలం ఉంది కానీ తనకు ఉండొచ్చు, కానీ ఆత్మలో తనకు బలము లేక ఆ వ్యక్తి బలహీనపడిన వాడై బలపరచబడటం తనకి అవకాశం లేక, బలపరిచేవారు తనకు తోడు లేక ఇబ్బంది పడుతున్న యొక్క బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు తను జ్ఞాపకం చేసుకొని ఆయన అభిషేకము చేత నింపుతూ ఉన్నాడు. తన యొక్క కార్యాలు సమకూర్చున్నట్లుగా నువ్వేం చేయాలంటే కూర్చొని నీ పని నువ్వు చేసుకోవడానికి కాదు నేను పిలుస్తుంది, నువ్వు తిరిగి బలము తెచ్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులను నీవు రక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించాలి అంటే ఏం చేయాలి? ఈ వ్యక్తి ఇప్పుడు బలహీనుడిగా ఉన్నాడు. బలహీనుడిగా ఉన్న వ్యక్తిని ఎవరు బలపరచగలరు? దేని ద్వారా బలపరచగలుగుతాం? మనము దేని యందు బలము మనం పొందుకోగలుగుతాము? చాలామంది బలహీనంగా ఉన్న పిల్లలకి, బలహీనంగా ఉన్న వ్యక్తులకి ఏం చెప్తారంటే, ఒక చోట నేను ఆదివారం వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత సోమవారం కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ సోమవారం ఉదయకాల సమయంలోనే నేను బయలుదేరి వస్తున్న సమయంలో ఆ తల్లి తన కుమారుడికి గాడిద పాలు తీసుకుంది. అందరు నా వైపే చూస్తున్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ? వెరీ గుడ్. నాకెళ్ళి చూడండి మీరు అందరూ.
గాడిద పాలు తీసుకొని ఆ ఉగ్గిని ఉంది కదా, ఉగ్గినిలో గాడిద పాలు పట్టి ఆమె దాన్ని రంగరిస్తూ ఉంది. దానిలో ఉగ్గేసి కొంత గాడిద పాలు కలిపి రంగరిస్తూ ఉంది. నేనుండి అమ్మా ఎందుకయ్యి ఏంటి అని అడిగితే, అన్నయ్య నా కుమారుడు కూడా పెద్ద ఆయనకి మీలాగా సేవ చేయాలన్నయ్య, నా కుమారుడు కూడా మీలాగా బలముగా దేవుని వాక్యం చెప్పాలన్నయ్యా అంది ఆ తల్లి. దేని చేత బలపరుస్తుందని బిడ్డని? గాడిద పాల ద్వారా తన బిడ్డని బలపరచాలనుకుంది. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ఒక వ్యక్తి దేని ద్వారా బలపరచబడతాడు, ఒక వ్యక్తి దేని ద్వారా బలహీనపరచబడతాడు, ఒక వ్యక్తి దేని ద్వారా బలపరచబడితే వారు జీవితాంతం బలము కలిగి ఉంటారు అంటే ఒక దేవుని వాక్యము మనము భుజించడం ద్వారాగా మన బ్రతుకు దినములన్నీ కూడా మనము బలపరచబడి ఉంటాము. ఈ బలము మనకు కావాలంటే గాడిద పాలు తాగితేనో, బూస్ట్ పాలు తాగితేనో, హార్లిక్స్ బార్న్విటా తాగితేనో, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఏమేమి చెప్పండి అవి మీరు పేర్లు. ఇవన్నీ తాగితే మనకి వచ్చే బలం కాదు సుమి. మనము ఒకరి చేత బలపరచబడాలి. ఆయన బలహీనుడైతే మనల్ని బలహీనపరుస్తాడు, ఆయన బలవంతుడైతే మనల్ని కూడా. ఆ బలము కలిగిన వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, నీవు బలహీనుడు కాక బలపరచబడు. బలపరచబడి నేనేం చేయాలయ్యా? నేను నా జనంలో ఎన్నిక లేని వాడినే, నా తండ్రి ఇంట్లో నేను లెక్కలేని వాడినే, నా అన్నదమ్ముళ్ళు నేను ఎన్నిక లేకుండా ఎడమైపోయిన వ్యక్తిగా ఉన్నాను కదా, నేను ఎలా బలపరుస్తాను నీ ప్రజలంటే ప్రభు అంటున్నాడు, నీవు బలము తెచ్చుకో. స్తోత్రం కలుగును గాక. యెహోవా అతని తట్టు తిరిగి, యెహోవా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ తట్టు తిరుగుతూ ఉన్నాడు. నువ్వే స్థితిలో బలహీనపడి ఉన్నావో, గిద్యోను తట్టు చూసిన దేవుడు, గిద్యోను తట్టు తిరిగిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఎవరు నిన్ను బలపరిచేవారు లేక, ఆత్మీయతలో నువ్వు ఎదుగులేనప్పుడు, నీ జీవిత విధానాన్ని మార్పు చెందక, మార్పు కోరిన నీ జీవితంలో మార్పు లేనప్పుడు దేవాది దేవుడు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నీ తట్టు ఈ మధ్యాహ్నం నా దేవుడు తిరిగి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ తట్టు నా దేవుడి మధ్యాహ్నం తిరిగి ఉన్నాడు. మన తట్టు దేవుడు మధ్యాహ్నం తిరిగి ఉన్నాడు. గిద్యోను బలపరిచిన దేవుడు ఈ మధ్యాహ్నము నిన్ను నన్ను మనందరినీ బలపరచునుగాక. ఆ బలము మనం తెచ్చుకొని బలం మనకు కావాలి అంటే గిద్యోను తట్టు తిరిగిన దేవుడే ఈ మధ్యాహ్నము నీ తట్టు తిరిగిన దేవుడై ఉన్నాడు. ఆయన నీ తట్టు తిరిగి నీతో ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. ఎలా బలపరచబడాలి? గిద్యోన్ని బలపరిచిన దేవుడు, మిద్యానీయుల చేతిలో నుంచి గిద్యోన్ని బలపరిచిన దేవుడు ఆ శత్రువైన వారి చేతి నుంచి దీనస్థితికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను మరితిరిగి పురుకొల్పు చేసి ఆయన ఒక సాక్షి బిడ్డలుగా నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. గిద్యోన్ని బలపరిచిన దేవుడు ఈ మధ్యాహ్నంలో మనందరినీ బలపరచును గాక. ఇంకొక సంగతి నేను మీకు పరిచయం చేస్తాను. గతంలో మీకు చెప్పాను. ఆయన ఎవరయ్యంటే, అబ్బాయి సార్ కొద్దిగా అక్కడ పనికి రాదు, ఎక్కడ ఎవరయ్యని మనం గ్రహిస్తే గనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అయ్యంటే ఏలియా. అందరూ చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఏలియా. ఈ ఏలియా పరిస్థితి ఎలాగుందంటే, రాజుగారితో చెప్తా ఉన్నాడు, తన దూతను పంపించి, రాజా ఈరోజు కొద్దిసేపట్లో వర్షం పడబోతా ఉంది. స్తోత్రం చెప్తారా గట్టిగా? అప్పటికి 3 సంవత్సరాల నుంచి భూమి మీద వర్షము కురవలేదు. కానీ ఏలియా చెప్తున్నాడు, తన దూతను దగ్గరికి పిలిచి, రాజుగారు ఫలానా చోట ఉన్నాడు, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు అంటే, ఇదిగో కొద్దిసేపట్లో ఈరోజు వర్షం చేత భూమి మళ్ళీ తడపబడబోతూ ఉంది. పైన మొబ్బేమి లేదు, ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఆకాశం ఏమి కొద్దిగా ముందుకొచ్చి మేఘాల చేత ఏమీ మబ్బు కప్పబడి లేదు. అది ఎలాగుందంటే ఒక సాధారణంగా ఉంది. సాధారణంగా ఉండే స్థితిలోనే ఆ రాజుతో చెప్తున్న మాట ఏంటంటే, సేవకుడు ఖచ్చితంగా ఈరోజు వర్షం పడిద్ది. అయితే ఏం చేయాలంట నేను అన్నట్లుగంటే, ఈ వ్యక్తి వెళ్ళిన వ్యక్తి చెప్తాడు కదా, నీవు తడవకున్నట్లుగా యెజ్రెయేలుకి నీ రథము తిప్పుకొని నీ రథం ఎక్కి యెజ్రెయేలుకు నువ్వు వెళ్ళాలి. మధ్యలో తడుస్తావేమో, నువ్వు మధ్యలో ఇబ్బంది పడతావు వర్షానికి తడిచి. ఏం చెప్తున్నావు, ఎవరితో చెప్తున్నావు అన్నట్లుగా ఆ రాజు చూసినప్పటికల్లా ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో నీకు తెలుసా?
ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఒక ధైర్యంతో కూడిన సమాధానం తను చెప్తున్నాడు. వర్షం వచ్చిందని తను గట్టిగా చెప్తూ ఉన్నాడు. భయం లేకుండా చెప్తూ ఉన్నాడు. దేవుని కోసం రోషంగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పమంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే, క్రైస్తవులుగా పేరు పొందుతున్న వాళ్ళే సాక్ష్యం చెప్పమంటే దేవుని గురించి ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగిద్దో జరగదో పాస్టర్ గారు, ఈ కార్యం ఇలా అయ్యిద్దో అవదోనండి అని చెప్పి అనానుమానంగా ఉంటారు కొంతమంది. ప్రార్థన చేస్తే ఈ కార్యాలు కూడా జరుగుతాయా, ప్రార్థన చేస్తే ఇటువంటి కార్యక్రమంలో దేవుడు మనకు చేస్తాడని నమ్మకలేనటువంటి వ్యక్తులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ప్రార్థనలకు వస్తున్నాం. కానీ ఏదో తలనొప్పి కడుపుల నొప్పి అయితే పోతాయి, కానీ పెద్ద పెద్దవాడిని ఎక్కడ పోతాయి పాస్టర్ గారు అన్నట్లుగా చాలామంది చాలా చోట్ల కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం సాక్ష్యాలు చెప్తారంటే చాలా చోట్ల తిరిగి చూసాం కదా, ఇక్కడ కూడా చూద్దామని వచ్చామండి. దేవుడు మమ్మల్ని దేవాది దేవుని దగ్గరికి వెళితే ఆ రోగం నుంచి మమ్మల్ని బాగు చేశాడని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. ఇక్కడ సాక్షాత్ అక్కడ వర్షం లేదు, మబ్బు లేదు, ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఆకాశంలో మార్పేమీ లేదు. కానీ తను చెప్తున్నాడు రాజుగారితో, రాజా నీవు తడవకుడున్నట్లుగా నీ రథాన్ని తిప్పుకో, చక్కగా రథం ఎక్కు, యెజ్రెయేలుకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ దిగి చేరు అని చెప్పాడు. మొత్తం మీద ఆ మాటను జ్ఞాపకం చేసుకొని అతడు రథం ఎక్కి తిరుగుతున్నంతలోనే ఏలియా గారు తనతో చెప్పినట్లుగానే ఆకాశం నుంచి వర్షం రావటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ జరిగిన విషయం ఇంత విశేషం మీకు చెప్పమంటారా? ఎందుకు వర్షం గురించి చెప్పాను అంటే, వర్షం పడుతుందని చెప్పిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు రథమేమో కొంత లెక్కలో ఉంది. ఆ రథం బయలుదేరి వెళ్ళిపోతే యెజ్రెయేలుకు చేరింది. రథము స్పీడ్గా పరిగెత్తిద్దా, మనిషి స్పీడ్గా పరిగెత్తగలడా? చెప్పాలి మీరు నాకు. బాగా గుర్రాలు బాగా స్పీడ్గా పరిగెడతాయా, ఒక మనిషి బాగా స్పీడ్గా పరిగెత్తగలడా? రథం బాగా స్పీడ్గా పరిగెత్తగలదు. ఆ రథం బయలుదేరుతున్నప్పుడు చక్కని మాట ఒకటి రాయబడింది అక్కడ. చదవండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పై వచనాలు కింద వచనాలు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ రథము చేత గుర్రముల చేత పరిగెత్తించబడ్డాడు. చక్కగా రాజు అయినటువంటి ఆహాబుతో చెప్తున్నాడు, ఆహాబు రాజా నీవు తడవకుండా ఉన్నట్లుగా ఇక్కడి నుంచి పరిగెత్తు, లేకపోతే మధ్యలో తడిచిపోతావేమో. యెహోవా ఏలియాను బలపరచుగా తన నడుము ఆయన ఏం చేశాడు? తన నడుము ఆయన బిగించుకొని తను బయలుదేరి ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలునకు చేరెను. ఎట్లా చేరగలిగాడు ఆయన? రథము కంటే ముందుగా దేవుడు అతన్ని బలపరచగా అతడు బలపరచబడిన వాడై తన నడుమును బిగించుకొని రథము కంటే ముందుగా పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా పరిగెడతా ఉన్నాం ఆత్మీయ యాత్రలో. దేనికోసం మనం పరిగెడతా ఉన్నాం? డబ్బు కోసం పరిగెట్టేది కొందరైతే, ధనం కోసం పరిగెత్తే మరికొంతమంది అయితే, పొలాల కోసం పరిగెత్తేది మరికొంతమంది అయితే, ఇళ్ళ స్థలాల దగ్గర తగాదు పెట్టుకుని వాటి కోసం పరిగెత్తేది కొంతమంది అయితే, మన కలిగిన ఆశల వైపు సుఖభోగాల వైపు పరిగెత్తేది కొంతమందికి అయితే, పాపం కోసం పరిగెత్తేది కొంతమంది అయితే, త్రాగటానికి పాప బానిసత్వములో ఈ లోక వ్యసనాల కోసం పరిగెత్తి మరికొంతమంది అయితే, దేవాది దేవుడు చెప్తున్నాడు నీ పరుగు సరైన పరుగు కాదు. అందుకే నేను నిన్ను బలపరచటం లేదు, అందుకే నేను స్థిరపరచటం లేదు. నేను బలపరచాలి అంటే ఏలియాను బలపరిచిన వాడను నిన్నెందుకు నేను బలపరచును? ఏలియా నడుము బిగించిన వాడను నీ నడుము ఎందుకు నేను బిగించను? ఏలియాను బలపరిచి జ్ఞాపకం చేసుకున్న దేవుడును నిన్నెందుకు నేను జ్ఞాపకం చేసుకున్నంటే మన పరుగు దేవుని ఎదుట సరి అయిన పరుగు కాదు. స్తోత్రం చెప్తారా గట్టిగా అందరూ ఒకసారి? మరి ఏ పరుగులో మనం పరిగెత్తుతూ ఉన్నాము? ధనం కోసం పరిగెత్తే సమయమేనా? నేడో రేపు రాకడ రాబోతా ఉంది.
పరిశుద్ధులైన జనాంగం అందరూ కూడా దేవుని యొక్క పిలుపు కోసము, దూత బోరు శబ్దం కోసం ఎదురు చూస్తున్న సమయము ఆసన్నమైనది. నేడో రేపు మన ప్రాణప్రియుడు మన కోసం రాబోతూ ఉన్నాడు. ఆ ప్రాణప్రియుడు మన కోసం వచ్చేటప్పుడు కల్లా మనము సిద్ధపడి మన పరుగు దేవుని వలన బలపరచబడిన పరుగుగా మార్చబడునుగాక. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, కానీ మనం బలహీనపడతా ఉన్నాం. ఆయన స్థిరపరుస్తున్నాడు, మనం అస్థిరమైపోతున్న కారణం ఏంటంటే ఆయన బలపరచడం మనల్ని మంచిగానే బలపరుస్తున్నాడు, కానీ మన పరుగు వెళ్ళే మార్గమే ఏదన్నా పక్కన కనపడగానే దాని వైపు చూస్తూ ఉన్నాం మనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేనికోసం ఏలియా పరిగెత్తినట్లయితే రథం కంటే ముందు పరిగెత్తేవాడు కాదేమో. తన ప్రయాణం మధ్యలో ఆగిపోయేదేమో. పైన వర్షం వస్తూ ఉంది, తను తడవకుండా రాజుగారి కంటే రథం కంటే ముందు పరిగెత్తి యెజ్రెయేలులో చేరగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు. రే ఇందాక అక్కడ చెప్పి ఏలియా గారు అక్కడే ఉన్నాడు కదా, ఎంతలోనే మీరు ఎట్టొచ్చారేమంటే ఇది మనుషులు బలపడిస్తే వచ్చే బలము కానే కాదు. హల్లెలూయా. మనుషులు బలపరిస్తే వచ్చే బలం ఇది కానే కాదు. కనుక మనుషులు బలపరిస్తే ఒక మనిషి కొంత మటుకు బలపరచబడేమో, కానీ అదే దేవుడు బలపరిస్తే ఒక మనిషిని వారు చనిపోయే వరకు కూడా వారు బలము తెచ్చుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక సంగతి నేను మీకు పరిచయం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత మోషే భక్తుడు మృతురొందిన తర్వాత మోషే భక్తుడి గారి తర్వాత ఒక ఆయన ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి దేవుని చేత ఏర్పరచుకుని ఎన్నుకొనబడిన వ్యక్తి ఎలా ఉన్నారు అంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవాది దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ద్వారా. ఆయన ఎవరు చెప్పండి అందరు కూడా? యెహోషువ భక్తుడు. యెహోషువ భక్తుడితో పాటు ఇంకొక ఆయన కూడా బయలుదేరాడు. ఆయన గారి పేరే కాలేబు గారు. ఏం పేరు ఆయన పేరు చెప్పండి అందరూ చెప్పండి. ఏం పేరు ఆయన పేరు? కాలేబు గారు కూడా బయలుదేరాడు. కాలేబు గారు పరిస్థితి ఎలా ఉంది అంటే, అతను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు లేక 44 సంవత్సరాలు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వారు ప్రయాణం ఎంతకాలం కొనసాగించారంటే 40 సంవత్సరాలు ప్రయాణం కొనసాగించారు. 41 44 ఎంత? 84 సంవత్సరాలు. అతడు ఎలా బలం పొందపరిగలిగాడు? అతను ఏమవుతుంది ఆయన పరిస్థితి ఏంటంటే, ఈ కాలేబు అనేటువంటి వ్యక్తి ఒక రోజున ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, నీవు నన్ను ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు నీతో బయలుదేరేటప్పటికల్లా నా వయసు 40 సంవత్సరాలు. ఐగుప్తి బానిసత్వం నుంచి నేను బయలుదేరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చాను. నేను కనానుకు చేరే వరకు నా వయసు 84 సంవత్సరాలు అయింది. ఆ రోజు నాకు ఎంత బలము, ఈ రోజు కూడా నాకు అంతే బలము. చప్పట్లు కొడతారు గట్టిగా ఒకసారి. ఎన్ని సంవత్సరాలకి అంత బలం చెప్పండి? 40 సంవత్సరాలప్పుడు ఇప్పుడు మన రీతి మనం చెప్పుకుందాం. 25 సంవత్సరాలప్పుడు కొంచెం ఎంగుగా బలంగా ఉంటాం. 35 సంవత్సరాలకు మంచి బలంగా పుష్టిగా ఉంటాం. ఇక 40 సంవత్సరాలు పెడితే మన పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి? రోజు రోజుకి బీపీ వచ్చింది, పిల్లలు ఏమన్నా తగాదే ఆడతాం, భార్య ఏమన్నా మంచి మాటలు చెప్పినా ఆమెను గొడవ ఆడతాం. ఏమండి? ఏదన్నా మన పక్క వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్పినా ఇంకొకటి చెప్పినా కానీ వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ కేసే బీపీ కేసుగా మార్చబడింది. మన దినాలు ఇప్పుడు బ్రతికెంత బైబిల్ ప్రకారంగా అయితే 70 80, అది కూడా అధిక పని 80 వస్తుంది. అది కూడా దుఃఖము ఆయాసమే. వర్షం వచ్చిందంటే ఇక ఊపిరి ఆడదు, పై శ్వాస పైనే అంటూ ఉంటాం మనం. ఎందుకు? ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి. కానీ బైబిల్లో ఉన్నటువంటి కాలేబు అనే వ్యక్తి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒకప్పుడు నన్ను మీరు పంపినాడు యుద్ధానికి ఎంత బలమో ఈరోజు నేను ప్రయాణం చేశాను, ఇప్పుడు నా వయసు 80 సంవత్సరములు. స్తోత్రం చెప్తారా? ఈ 84 సంవత్సరాలకు కూడా ఆ రోజు నాకు ఎంత బలం ఉందో, యుద్ధం చేయటానికి కానీ ప్రయాణం చేయటానికి కానీ వచ్చుటకు పోవుటకు ఆ రోజు నాకు ఎంత బలం ఉందో ఈ రోజు కూడా నాకు అంతే బలం ఉంది. కారణం ఏంటి అంటే, దానికి ఒక్కటే ఒక సీక్రెట్. ఏంటి ఆ సీక్రెట్ అంటే, నేను నా దేవుడైన యెహోవాను నా పూర్ణ మనసుతో, నా నిండు మనసుతో నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను. నీకు అదే సీక్రెట్ ఆయనకి. ఆయన నాటు మందులు వాడుకోలేదు. ఆయనేమి ఇంకా హార్లిక్స్ బూస్ట్ బాన్విటా పాలేమైనా
తాగలేదు ఆయన. ఆ రోజు తనకి ఎంత బలమో ఈ రోజు వరకు కూడా తనకు అంతే బలమని ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దానికి సీక్రెట్ ఫార్ములా ఏమైనా ఉందంటే, నా నిండు మనసుతో నేను నా దేవాది దేవుడిని నేను హల్లెలూయా, నా పూర్ణ మనసుతో నా దేవుడిని నేను గణపరుస్తాను. కాబట్టి నాకు ఆ రోజు ఎంత బలం ఉందో, 40 సంవత్సరాలు అప్పుడు ఎంత బలం ఉందో, ఇప్పుడు 80 సంవత్సరాలకు కూడా నేను అంతే బలంగా ఉన్నాను. నీ ముఖం ఏందంత మంచిగా ఉంది, అలా నీట్గా ఉన్నావేంటి, నీ ముఖం బాగా మంచి సాయి కనపడింది, ఎలా ఉందంటే, ఇది నేను ఏది రాసుకుంటే పూసుకుంటే వచ్చే బలం కాదు బాబు, ఇది నా దేవుడు ఇచ్చేటువంటి తేజస్సు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే, దేవాతి దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే కాలేబు గారు వలె ఉంటాడు. ఒక వ్యక్తి దేవుని చేత బలపరచబడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనం గ్రహిస్తే గనక ఏలియా వలె రథము కంటే ముందు పరిగెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సంగతి చెబుతాను, ఏలియా భక్తుడి జీవితంలో జరిగిందే. ఇంకొక సంగతి మీకు అదే 19వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. అతడు లేచి భోజనము చేసి, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, ఓసారి దేవాదేవుడు తనకు కనబడి మరణాపేక్ష గలవాడు పడుకుంటే ఏలియాతో చెప్తున్నాడు కదా, దేవుని దూత వచ్చి, ఏలియా నీ శక్తికి మించి ప్రయాణం ముందు లేచి నువ్వు భోజనం చేయమంటే భోజనం చేస్తాడు. ఒకసారి చక్కగా పడుకొని మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అతను లేపి, నువ్వు భోజనం చేసి బయలుదేరు, నీకు శక్తికి మించినటువంటి ప్రయాణం ఉందంటాడు. ఆ ప్రయాణం చేత ఎలా ప్రయాణం చేస్తాడు అంటే, అతడు భోజనము చేసి, చదవండి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు అంటే 40 రోజులైనా ప్రయాణము చేసి, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని పర్వతమైన హోరేబునకు అతడు చేరుకొనును వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అతనికి ఏ బలం ఉందో, ఒకసారి మనం భోజనం చేస్తే తెల్లారిపాటికల్లా మళ్ళీ మనము ఆ భోజనం సరిపోతుందా మనకి? అమలారా చెప్పాలి నాకు. మీరు ఏంటి సీరియస్గా ఉన్నారు? మీరు అలా చూడబాకండి, భయం వేస్తుంది నాకు. హల్లెలూయా. మీరు అలా చూస్తే మరి నేనెంతమ్మా, నాకు భయంగా ఉంది. అలా చూడకండి మీరు నా వైపు. చెప్పండి, మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. ఏం చేయమడిగాను నేను మిమ్మల్ని? రాత్రి మనం ఒకసారి భోజనం చేస్తాము, ఉదయం లేచిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కోసం మనం సిద్ధపడి రెడీ అయిపోతాము. ఎందుకు? తెల్లవారేటప్పుడు కల్లా మనకు ఆకలి అవుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలు, అమ్మాయి మెమ్మ ఎక్కడికి పోయిందా, అబ్బాయి మీ మమ్మీని పిలువురా బాబు, ఇక్కడ కడుపులో ఏం పరిగెడుతున్నాయి, ఎలుకలు. ఇంకా బాగా ఆకలి అయితే వాటికంటే బిగ్ సైజులో ఉంటాయి. ఏంటి అవి? ఇక మీకు తెలియదు, అది నేను చెప్పేది ఏముందండి. అవి పరిగెడుతున్నాయిరా, మమ్మీని పిలవండి, ఎక్కడుందో చూడండి అంటూ ఉంటాం మనం. ఎందుకు అంటే, కాస్త 2 ఇడ్లీ మన కడుపులో పడిన ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎంత కష్టపడతాము. ఏలియా భక్తుడిని మనం పరిశీలిస్తే, ఒక్కసారి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 4 రోజులు ప్రయాణించాడా? అమ్మ చెప్పండి, 4 రోజులు ప్రయాణం చేశాడా? అలసిపోతాం మనం ఒక పూట ప్రయాణం చేస్తేనే. కాస్తంత లెక్క 10 కిలోమీటర్లు రాగానే మొఖం అంతా పక్కకు పోద్ది, ఇటుపక్క మొఖం నల్లగా వచ్చిద్ది. వెంటనే మనం సతికిలు పడి కూర్చుంటాం. అరే కొద్దిగా మంచినీళ్ళు ఏంట్రా తీసుకొచ్చి అయ్యా అమ్మ అంటూ ఉంటాం. మనం చిన్న ప్రయాణానికి చిన్నదానికి అలసిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఏలియా వలె మన ప్రయాణం కూడా కొనసాగిస్తాము. ఇది మనుషులు బలపరిస్తే, మనుషులు పెడితే వచ్చే ఆహారం వలన బలము కానే కాదు. సాక్షాత్తు దేవాతి దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని బలపరచగా ఒక్కసారి భోజనం చేసి 40 రాత్రింబగళ్ళు అతడు బయలుదేరి ప్రయాణమైపోయి దేవాతి దేవుడైనటువంటి యెహోవా పేరు పెట్టబడిన దేవుని పర్వతం అనబడిన హోరేబునకు చేరెను అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. నువ్వు దేవుని సన్నిధికి రావాలంటే నీ ఇష్టానుసారముగా నీ యొక్క చిత్తం చొప్పున వస్తే కుదరదు. దేవుని యొక్క బలము చేత దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ బలము చేత అతను 40 రాత్రింబగళ్ళు బయలుదేరి ప్రయాణమై వెళుతున్నప్పుడు అతడు ఎక్కడా కూడా అలసిపోలేదు, సొలసిపోలేదు, సమస్యలు లేదు. దేవుని పర్వతం దగ్గరికి చేరే వరకు కూడా అతడు బలముతోని వెళుతూనే ఉన్నాడు. రాత్రి పడుకొని పగలేమన్నా ప్రయాణం చేశాడు ఉంది అక్కడ?
అమలారా చెప్పాలి మీరు నాకు. రాత్రి పడుకొని తెల్లారి మళ్ళేసి బయలుదేరి తెల్లవారుజామున ప్రయాణం చేశాడు ఉన్నది అక్కడ. ఏముంది? 40 రాత్రింబగళ్ళు, అంటే రాత్రి నడిచాడు తాను. చెప్పండి. అంటే ప్రతిరోజు కూడా ఆయన ఉదయం లేచి నడిచాడు, రాత్రి కూడా నడిచాడు.